ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలంలోని ఎస్టీ బాలుర వసతి గృహంలో సిబ్బందికి విద్యార్థుల మధ్య సమన్వయ లోపం ఏర్పడింది. సిఆర్టీ పిల్లలను విచక్షణ రహితంగా కొట్టడంతో విద్యార్థి కాలికి పెద్ద గాయమైంది. అంతటితో ఆగకుండా తినే అన్నంలో పురుగులు వచ్చాయని విద్యార్థులు ఆరోపించగా అలాంటిదేమీ లేదంటూ అక్కడి వార్డెన్ సిఆర్టీలు చెప్తున్నారు. విషయం ఐటీడీఏపీఓ ఖుష్బూ గుప్తా దృష్టికి వెళ్లడంతో ఎస్టీ బాలుర వసతి గృహాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా అక్కడి సిబ్బంది విద్యార్థులతో మాట్లాడి విషయాన్ని తెలుసుకున్నారు. ఖచ్చితంగా దీనికి కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని, ఇలాంటివి మరొక్కసారి పునరావృతం కాకుండా చూస్తామని తెలిపారు. ఇక్కడ హెచ్డబ్ల్యూగా న్యూ రిక్రూటింగ్ నేను ఎస్టీబీహెచ్ బోత్లో వర్క్ చేస్తాను. మేము పిల్లలకి పొద్దున 5:30కి అలా లేపుతాను. లేపే క్రమంలో కొందరు లేవకపోతే మా సిఆర్టీ సార్ కొంచెం లేవండ్రా అని మంచి మనసుతోనే కొంచెం కొట్టడానికి ప్రయత్నం చేస్తే చిన్న దెబ్బ తాకింది. అది పెద్ద ఇష్యూగా మారింది. కొందరు పిల్లలు ఇక్కడ మొబైల్ వాడుతున్నారు, ఎస్పెషల్ 10th క్లాస్ వాళ్ళు. కొంత స్ట్రిక్ట్ చేసేసరికి బయటికి వెళ్ళకపోయినసరికి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫోన్తో లోపల ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని బయటికి స్టూడెంట్ ఆర్గనైజేషన్కి అలా తెలియజేస్తున్నారు. వాళ్ళు పర్మిషన్ లేకుండా రావడం, ఫోటోలు తీసుకోవడం, దాన్ని స్ప్రెడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ పిఓ మేడం గారు అన్నారు 100% రిజల్ట్ కావాలని. 100% రిజల్ట్ మొబైల్ ఫోన్ వాచింగ్తో సాధ్యం కాదు. కాబట్టి నేను వచ్చిన వెంటనే మొబైల్ ఫోన్ ఆపేశాను. దాంతోపాటు అది వాళ్ళకు కఠినంగా ఇబ్బందిగా మారుతుంది.